హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మార్కెట్లో ఎలా ఉందండి? దోజీ క్యాండిల్ క్రియేట్ అయిపోయింది కదా. ఓకే, ఫైన్. సో ఒకసారి మనము ఎక్స్పైరీ రోజు ఎక్స్పెరిమెంట్లు ఎందుకు చేయొద్దు అనేసి నేను చాలాసార్లు చెప్పాను. కాకపోతే క్లయింట్స్ కొందరు అడిగారండి. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది కంపల్సరీ ఇస్తాను ఇక్కడ. అండ్ బిగినర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. సో మీరు ఏంటంటే కంటిన్యూగా చూడండి లాస్ట్ వరకు. ఓకేనా? ఇవాళ మార్నింగ్ ప్రీ మార్కెట్ క్లోజింగ్ తర్వాత ఒక షార్ట్ వీడియో అనేది చేశాం కదా. నేను చెప్పాను ఏమని, న్యూట్రల్ పాజిటివ్గా ఉంది మార్కెట్ ఓపెనింగ్. ఓకేనా? అంటే ప్రీ మార్కెట్ యొక్క క్లోజింగ్లో నేను చెప్తున్నాను న్యూట్రల్ పాజిటివ్ ఉంది కాబట్టి మనకు దోజీ క్యాండిల్ క్రియేట్ అవుతుంది, లేదంటే ఒక మంచి అగ్రెసివ్ క్యాండిల్ పడుతుందని చెప్పాం. అంతేనా? సో ఒకసారి చూడండి, నేను ఇందులో ఎండ్ కార్డ్లో ఇస్తాను, లేదంటే నార్మల్గా కూడా మన ఛానల్లో ఉంటుంది. నిన్న కూడా మార్కెట్ అనేది న్యూట్రల్ పాజిటివ్, అగ్రెసివ్ క్యాండిల్ పడిందా? ఇవాళ న్యూట్రల్ పాజిటివ్, ఇవాళ దోజీ క్యాండిల్ క్రియేట్ అయింది. డేలో చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రీ మార్కెట్ యొక్క క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? దాన్ని ఏంటంటే మనం ఒక 20% వరకు మాత్రం తీసుకోగలుగుతాము. అంటే ఇక్కడ దో అంటే న్యూట్రల్ పాజిటివ్లో మనకు అగ్రెసివ్ క్యాండిల్ లేదంటే దోజీ క్యాండిల్ క్రియేట్ అవుద్ది. ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక మార్కెట్ ఎటు పోదు. కాబట్టి అక్కడ అంటే ఇప్పుడు మనకు దోజీ క్యాండిల్ క్రియేట్ అవుతుందా, అగ్రెసివ్ క్యాండిల్ క్రియేట్ అవుతుందా అనేది అది రన్నింగ్లోనే తెలుస్తుంది. అవునా కదా? సో దాన్ని మనం ఎలా ప్రెడిక్ట్ చేయాలని చెప్పాను. చాలా వరకు మీరెవరైనా ట్రేడింగ్ చేసేవాళ్ళు మీ ఓన్ నాలెడ్జ్తో చేసుకుంటే న్యూట్రల్ పాజిటివ్ అయిన ఆ డే మాత్రం కంపల్సరీగా దోజీ క్యాండిల్ని అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయండి. ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి. కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా, ఎక్స్పెషల్లీ ఎఫ్ఎన్ఓలో చెప్పాం. అవునా కదా? ఎందుకంటే ఇలా దోజీ క్యాండిల్ని మనం ఫస్ట్ అప్లై చేయగలిగితే అగ్రెసివ్ క్యాండిల్ పడ్డది అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ దోజీ క్యాండిల్ క్రియేట్ అయినాక మళ్ళీ అంటే మనం ఒక కాల్ పుట్ట తీసుకుంటాం కదా ఒక డైరెక్షన్లో, కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా. సో ఎప్పుడైతే ఆ టార్గెట్ హిట్ అయిపోతుందో, మనం ఒక 200 ప్రైస్లో తీసుకుంటే అది ఒక 300కో 350కి రాగానే సేల్ చేసుకోవచ్చు. ఒక 100 to 150 పాయింట్స్ వస్తాయి. మళ్ళీ అగైన్ ఇంకొక కాల్ అనేది కూడా మనం తీసుకోవచ్చు. సో అలా కూడా అగ్రెసివ్ క్యాండిల్ లాగా క్రియేట్ అయితే ఎంతో కొంత ప్రాఫిట్స్ వస్తాయి. కాకపోతే ఫస్ట్ అటెంప్ట్లో కాకుండా ఒక 2 or 3 అటెంప్ట్స్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉండేది. అంతే కదా? కాదు, ఒకవేళ దోజీ క్యాండిలే అనుకోండి, ఫస్ట్ అటెంప్ట్తోనే క్లోజ్ చేస్తారు మీరు, అంతే. ఓకేనా? కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ అనేది అలాగే ఉంటుంది. సేమ్ మీరు ఇప్పుడు దోజీ క్యాండిల్ ఎంటర్ అయినప్పుడు మీరు ఎప్పుడైతే 200 ప్రైస్లో తీసుకున్నారో 300 to 350 రాగానే మీరు ఫస్ట్ చేసిన అటెంప్ట్ అనేది క్లోజ్ చేస్తారు. మీకు అక్కడ ఇంకా ఆప్షన్ అనేది దోజీ క్యాండిల్లో కనిపించదు. అవునా కదా? సో దానివల్ల ఏంటంటే జస్ట్ అట్లా పక్కకు వచ్చేస్తారు ఒక 100 to 150 పాయింట్స్ తీసుకొని. సో దోజీ క్యాండిల్ ఇలా ఉంటుంది, అగ్రెసివ్ క్యాండిల్ ఏంది ఇంకొక 1 or 2 అటెంప్ట్స్ అనేది మార్కెట్లో ఉన్న మూమెంట్ని బట్టి రన్నింగ్లో అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మంత్లీకి వెళ్దాం పదండి. మంత్లీ వైజ్లో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను ఏమని, ఈ టేల్స్ కింద ఆర్డర్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఈ టేల్ యొక్క లో ఉంది చూసారా, బ్రేక్ చేసిందండి. అక్కడి నుంచి కొంచెం మళ్ళీ మూమెంట్ అనేది అప్ సైడ్ ఇవ్వచ్చు. కాకపోతే ఒకవేళ డౌన్కి రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ అన్ని ఆర్డర్సే ఉన్నాయి. చాలా ఫాస్ట్గా అయితే హిట్ చేయరు. ఇది ఇప్పుడే కాదు, నేను మ్యాక్సిమం ఒక 2-3 మంత్స్ నుంచి నేను ఇదే చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ బల్క్లో ఉన్నాయి, చాలా అంటే చాలా హెవీ ఆర్డర్స్ ఉన్నాయి. అది అంత ఈజీ థింగ్ కాదు. ఓకేనా? చూడండి, ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ వరకు మార్కెట్ అనేది కన్సల్టేషన్ అయ్యి మూమెంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది డౌన్ సైడ్. అది ఖచ్చితంగా ఒక మంచి అగ్రెసివ్ క్యాండిల్తో వస్తుందా అంటే బల్క్లో ఆర్డర్స్ ఉన్నాయి, అంత ఈజీ థింగ్ కాదు. ఓకే, చాలాసార్లు హిట్ చేసుకుంటూ ఆర్డర్స్ని కొంచెం కొంచెంగా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఓకేనా? సో ఫైన్. ఇప్పుడున్న ఈ క్యాండిల్ యొక్క టేల్ లో ఉంది కదా, బ్రేక్ చేసింది, వాళ్ళ కొంచెం అప్ సైడ్ ఇచ్చింది. కానీ ఇప్పుడు నేనేమంటానంటే మనం ఇక డౌన్ సైడ్ వస్తుందా లేదా అంటే పాసిబిలిటీ అనేది మీరు ఇక్కడ మన ఈ క్యాండిల్ ఉంది కదా ఈ మంత్ది, సో ఈ లోని మాత్రమే మీరు ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అబ్జర్వ్ చేసుకుంటూ ఈ అప్ సైడ్ ఏమో ఈ క్యాండిల్. ఓకే, సో మనకి బాడీ యొక్క హై అన్నమాట. ఓకేనా? సో ఇంకా
పాసిబిలిటీ ఇక్కడ వరకు ఉంది అప్ సైడ్ వెళ్ళడానికి. కోర్స్ ఇక్కడ ఉన్న ఆర్డర్స్‌ని బ్రేక్ చేసి మీదికెళ్ళదా అంటే, ఏదైనా పాజిటివ్ థింగ్ ఉంటే మనం ఏం చెప్పలేం. కాకపోతే ఫస్ట్ మనమైతే దోజీ క్యాండిల్‌ని అప్లై చేస్తాం కాబట్టి, అది డేలో అయినా, వీక్లీలో అయినా, మంత్లీలో అయినా ఎప్పుడు కూడా కీడించి మేలించాలన్నట్టుగా మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా! సో, ఇక్కడ మనం ఫస్ట్ దోజీ క్యాండ్‌ని అప్లై చేయడం వల్ల ఏంటి అంటే, మూవ్‌మెంట్‌ని బట్టి రన్నింగ్‌లో మనం వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటది. ఇప్పుడు నీకు మంచి మూవ్‌మెంట్ ఇచ్చిందనుకోండి, ఆ టైంలో ఒక అటెంప్ట్ చేసే బదులు మీరు ఒక 2, 3 అటెంప్ట్స్ ఎక్కువ చేస్తారు. దోజీ క్యాండిల్ అప్లై చేస్తే. లేదు ఒకవేళ దోజీ క్యాండిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్‌తోనే క్లోజ్ చేస్తారు. అంతేనా కదా! అంటే అటెంప్ట్స్ అనేది అంటే పెరుగుతాయా లేదా అనేది అగ్రెసివ్‌గా ఉంటుందా లేదా మార్కెట్ అనేది రన్నింగ్‌లో చెప్పగలుగుతాం. అంతే తప్పించి రేపు ఎలాంటి క్యాండిల్ పడుతుంది అనేసి అంటే అది ఎవరేం చెప్పలేం. అట్‌లీస్ట్ ప్రీ మార్కెట్ అన్నా ఎక్కడైనా ఓపెన్ అవుతుంది అంటే అది కూడా మనం చెప్పలేము. ఎంత సీనియారిటీ ఉన్నా, ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా స్టాక్ మార్కెట్ రేపు ఏమవుతుంది అని ప్రెడిక్ట్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఇప్పటివరకు కాలేదు. ఇక ముందు కూడా కాదు. సో, ప్లీజ్ మీరు అలాంటియన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలేసుకొని రన్నింగ్ మార్కెట్‌లో ఎలా ఎళ్తుంది? ఆ ప్రీ మార్కెట్‌ని మనం ఎలా చూడాలి? క్యాండిల్స్‌ని ఎంతవరకి వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి వాటికి అనేది మీరు అబ్జర్వ్ చేసుకుంటూ అనలైజ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇక్కడైతే ఇదేనండి. ఈ లో ఉంది గదా! ఏ క్యాండిల్‌కి సంబంధించిన లోని చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇదే. ఓకేనా? సో, ఈ మంత్ యొక్క క్యాండిల్ లోను, లాస్ట్ మంత్ క్యాండిల్ యొక్క బాడీ హై. ఓకే. సో, ఇక్కడ 52,072 ఆర్ 84 ఉంటది. కరెక్ట్‌గా ఇక్కడ రావట్లేదు. కాకపోతే మీరు చూడండి. ఓకేనా? మీరు ఇవి 2 అబ్జర్వ్ చేసుకుంటూ మార్కెట్ ఎలా మూవ్‌మెంట్ ఇస్తుంది. ఎవ్రీ డే చూడడానికి మనమేం వీక్లీ వైస్‌లో లేము గదా! మంత్లీ వైస్‌లో ఉన్నాం గాబట్టి ఎవ్రీ డే డైరెక్షన్ అనేది వీక్లీ వైస్‌లో ఉన్నా గూడా మనం చెప్పలేం, ప్రెడిక్ట్ జేయలేము. కాబట్టి ఇక్కడ మనకొచ్చిన బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మంత్లీలో ఇలాంటి అంటే కొన్ని ఏంటి అంటే ఎంతో కొంత ఎఫ్ఐ యొక్క బై ఆర్డర్స్‌ని మనం ఐడెంటిఫై చేసుకుంటే సమ్ ప్రాఫిట్ అనేది గెయిన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. క్యాపిటల్ సేవ్ అవుతుంది. నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఓకేనా? ప్రాఫిట్‌ల విషయాలు పక్కకు పెట్టేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇంపార్టెంటే గదా! మనకి. సో, అది మనకు అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చిందనుకోండి, మనం ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు గదా! ఓకేనా? స్టాక్ మార్కెట్‌లో ఆపర్చునిటీస్ అనేది చాలా చాలా ఉంటాయి. ఇప్పుడే కాదు ఇంకొక 10 ఇయర్స్‌కైనా, 20 ఇయర్స్‌కైనా స్టాక్ మార్కెట్‌లో ఆపర్చునిటీ ఉంది. ఓకేనా? ఎస్పెషల్లీ మన ఇండియాలో మన స్టాక్ మార్కెట్ మీద ఇంకా చాలా చాలా ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. కాబట్టి ఒక 6 మంత్స్, 1 ఇయర్ మంచిగా ఏదైనా ఒక సెగ్మెంట్ తీసుకోండి. దాన్ని కరెక్ట్‌గా మీరు చూడగలగండి. అబ్జర్వ్ చేసుకుంటూ ఓకే. నాకిక్కడ అర్థమైతుంది. నాలెడ్జ్ అనేది గెయిన్ అయింది. పర్లేదు నా క్యాపిటల్ సేవ్ అవ్వకుండా నేను ప్రాఫిట్ తీయగలుగుతానంటే, అప్పుడు మీ డీమ్యాట్ అకౌంట్‌లోకి క్యాపిటల్‌ని తీసుకురండి. లేదు ఇదంతా నా వల్ల గాదు అనుకుంటే చక్కగా స్టాక్ మార్కెట్ నుంచి పక్కకు పోండి. ఓకేనా? ఎందుకంటే ఇదేం చిన్న పిల్లల వేషం గాదు. లేకపోతే రూపాయి, రూపాయి అంటే అదేం మన కాయిన్స్ గాదు గదా! ఏదో గేమ్స్ ఆడుతున్నాం గదా అనుకోడానికి. నిజమైన పైసలే అవి. ఓకేనా? సో, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. మీరు నేర్చుకున్నాకనే రండి. అండ్ ఇంకోటేంటి అంటే, మనం ఇవాళనే ఫస్ట్ అటెంప్ట్ అనేది ఈ మంత్‌కి సంబంధించి, జనవరి మంత్‌కి సంబంధించి ఫస్ట్ అటెంప్ట్ అనేది మనం జేసాము. మన క్లయింట్స్‌కి తెలుస్తది. సో, 1000 పౌండ్స్ టచెస్‌లో స్టార్ట్ చేసామండి. హోప్‌లీ మీకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, మా మీద నమ్మకం ఉంటే ట్రావెల్ అవ్వాలి మాతోని అనుకుంటే మాత్రం, మన డిస్క్రిప్షన్‌లో లింక్ ఉందండి. వాట్సాప్ లింక్ ఉంది. టెలిగ్రామ్ లింక్ ఉంది. ఒకసారి చూడండి. ఓకేనా? ఓకే. ఫైన్. సెన్సెక్స్ ఒకసారి చూడండి. ఇందులో నేను ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ పెట్టాను. ఎందుకు అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నార్మల్‌గా. ఇప్పుడు మనకు మార్కెట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది గదా! అంటే ఓపెనింగ్. న్యూట్రల్ పాజిటివ్ అయింది. అక్కడి నుంచి కొంచెం మంచి ఒక 15 మినిట్స్‌లో అగ్రెసివ్ క్యాండిల్ పడింది. అండ్ మళ్ళీ అలాగే అంటే ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి. సో, ఎర్లీ మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అయిన కానించి ఒక హాఫ్ అన్ అవర్ మంచి మూవ్‌మెంట్ ఇస్తే తర్వాత అంటే మిగిలిన రిమైనింగ్ టైమ్ అంతా ఏం చేసిందండి మార్కెట్? ఒకసారి మీరే చూడండి ఇక్కడ. సో, ఇప్పుడు ఇందులో మీరేం జేస్తారు? నాకర్థం గాదు. ఎక్స్‌పైరీ రోజు ఈ సరే నిజంగానే ఎవరైనా హోల్డ్ చేసున్న వాళ్ళకి ఏమైనా ప్రాఫిట్ వచ్చుంటది. లేదు ఒకవేళ మార్కెట్ 9:15కి ఓపెన్ అవ్వంగానే తీసుకున్నారు అని అనుకుందాం. ఎవరైనా బై అన్నా, సెల్ అన్నా చేశారనుకుందాం.
ఖచ్చితంగా ఇన్ని పాయింట్స్ పెరుగుతుందనేసి మీరు చెప్పగలుగుతారా? మళ్ళా దానికి ప్రైస్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేస్తారు. మళ్ళా కింద స్టాప్ లాస్, మళ్ళా సెల్ ఆర్డర్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రావడం స్టాప్ లాస్‌కి ఎన్ని అంటే ఒక 10 పాయింట్సో, 20 పాయింట్సో, ఒక 50 పాయింట్సో నేను స్టాప్ లాస్ ఇస్తున్నా. అంటే మీరు పెట్టే ఓ 10,000 క్యాపిటల్‌కి మీరు ఒక 500కో, 1000కో స్టాప్ లాస్ తీసుకున్నాను. లేదు అనుకుంటే ఒక 1000, 2000 ప్రాఫిట్‌కి సెల్ ఆర్డర్ పెడతాను అన్నట్టుగా పెడుతున్నారు. సో, ఓకే. ఇప్పుడు ఒక ఫ 15 మినిట్స్ క్యాండిల్ ఇలాంటి ఒక అగ్రెసివ్ క్యాండిల్ పడిందనుకుందాం. ఖచ్చితంగా ఇది పుట్ సైడే పడుతుందని మీకు తెలుసా? తెలీదు. లేదు మరి ఇగ కాల్ అండ్ బై అంటే సేఫ్ సైడ్‌లో తీసుకుందాం అనుకుంటారు. సేఫ్ సైడ్‌లో తీసుకునేటప్పుడు ఎక్స్‌పైరీ రోజు అంటే ఎన్ని పాయింట్స్ అంటే స్ట్రక్చర్స్‌లో మీరు ఎంటర్ అవ్వాలి? కరెక్ట్ ఐడియా ఉంటదా? ఇంకొకటి ప్రైస్ యాక్షన్స్ ఉండయి. ఆ ప్రైజెస్‌లో ఎక్కడ లిమిట్‌గా ఉంటారు? ఎక్కడి వరకు ఆర్డర్ అనేది సెల్ ఆర్డర్ అనేది పెట్టాలి? స్టాప్ లాస్ అనేది లేకుండా మీరు పెట్టగలుగుతారా? సరే పెట్టిల్లే అనుకుందాం. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. ఓకే. మరి తర్వాత ఇదంతా ఏం చేశారు మీరు? ఈడొచ్చిన ప్రాఫిట్‌ని ఇక్కడ పెట్టిన క్యాపిటల్ మొత్తం పోగొట్టారు. అట్‌లీస్ట్ 50% అయినా పోయే ఉంటది. లేదు ప్రాఫిట్ తీసాము అంటారా? ఇప్పుడు ఒకవేళ ప్రాఫిట్ అనేది కాకుండా ప్రాఫిట్ గురించి పక్కకు పెట్టండి. ఇవాళ ఎక్స్‌పైరీ అవుతున్నప్పుడు మీరు తీసుకునే కాల్ అయినా, పుట్ అయినా గూడా ఒక ప్రైజ్‌లో తీసుకుంటారు గదా! సమ్ క్యాపిటల్ అయితే ఇన్వెస్ట్ చేస్తారు గదా! ఖచ్చితంగా మీరివాళ ఆ క్యాపిటల్‌ని సేవ్ జేసుకుంటూ నేను ప్రాఫిట్ తీస్తాను అనే ఇంటెన్షన్‌లో పెడతారా? లేకపోతే బై లక్ అక్కడ ప్రాఫిట్ అనేది రావడానికి అంటే వచ్చింది అన్న ఫీలింగ్‌లో పెడతారా? మీరే మీరే కరెక్ట్‌గా చెప్పండి. ఓకేనా? నేనిక్కడ ఏమనుకున్నా అంటే నేనెప్పుడు కూడా 15 మినిట్స్ క్యాండిల్స్ మీద డిపెండ్ అయ్యి నేను ఇప్పటివరకు నా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పలేదు. ఎందుకంటే నేను 15 మినిట్స్‌ని చూడాలని నేను అనుకోను. అంత స్ట్రెస్ తీసుకునే ఆలోచనలో కూడా నేను లేను. ఓకేనా? అండ్ నా మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ క్యాపిటల్ సేవింగ్. ఓకే. బిగినర్స్‌ని నేను మైండ్ సెట్‌లో పెట్టుకొనే అంటే నా మైండ్‌లో పెట్టుకొనే క్యాపిటల్ అనేది తక్కువుంటుంది. ఆ క్యాపిటల్ సేవ్ అవ్వకుండానే ప్రాఫిట్‌కి రావాలి గాబట్టి, ఎక్స్‌పైరీ రోజొచ్చే ఆ 50 పాయింట్సో, 100 పాయింట్స్ కోసం వద్దు. క్యాపిటల్ అనేది మీరు 100 పాయింట్సో, 50 పాయింట్సే జూస్తున్నారు. కానీ క్యాపిటల్ ఎంతుంటుంది అది జూడరా? వచ్చే 1000, 2000 కోసము ఈడ 10, 20,000 పెడుతున్నారు గదా! లేదు పోనీ మీరు పెట్టిల్లు. ఆ 10,000కు మనం ఒక రూ. 1000, 1500 స్టాప్ లాస్ పెట్టినాం గదా! ఈ 10,000ల అవి పోయినాయి. ఒక 85 అయిందనుకోండి. మీరు అక్కడికైనా ఆగుతారా? లేదు. మళ్ళీ తీసుకుంటారు. మళ్ళీ ఒక 500 అనుకుందాం. అట్లా రిపీటెడ్‌గా మీరు అట్లా తీసుకుంటున్నప్పుడు ఇలాంటి డే అయితే ఏంటి? అన్ని స్టాప్ లాస్‌లే హిట్ అయితాయి. అప్ సైడ్ తీసుకున్నా, డౌన్ సైడ్ తీసుకున్నా. ఓకే. మీకు ఫస్ట్ ప్రాఫిటే వచ్చిందనుకుందాం. ఈ 2 క్యాండిల్స్‌లో. జనరల్‌గా నేను ఇవాల్టి గురించే చెప్తున్నాను. ఓకేనా? ఇవాల్టి గురించే మాట్లాడుకుందాం. ఒక 10,000 పెట్టిల్లు. మీరు అనుకున్న సెల్ ఆర్డర్‌కి వచ్చింది. ఆర్డర్ ప్లేస్ చేశారు. ఒక 2,000 వచ్చిందనుకున్నాం ప్రాఫిటు. 2 అటెంప్ట్స్ చేశారు. ఈ 2 క్యాండిల్స్ గురించే చెప్తున్నా. ఓకేనా? జనరల్‌గా చెప్తున్నా. ఇక్కడ ఒక 1,000 వచ్చిందనుకున్నాం. ఇక్కడ ఒక 1,000 అంటే ఒక 2 అటెంప్ట్స్ మీరు చేశారు ఒక 10,000 తోని. మీకు ఫస్ట్ 1,000 వచ్చింది. తర్వాత ఒక 1,000 వచ్చింది అనుకుందాం. మొత్తం 12,000 ఉన్నాయి. ఇప్పుడు మీరేం చేస్తారు? పోనీ ఒక 2,000 ఇవాళ వచ్చింది కదా ఎక్స్‌పైరీ రోజు చాలులే అనేసి వదిలేస్తారా? వదలరు. మళ్ళీ తీసుకుంటారు. ఇగ తర్వాత నుంచి స్టాప్ లాస్‌లే కదా! అంటే ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఇంకా అగ్రెసివ్ చేస్తది. ఇన్ కేస్ ఇక్కడ ఇలాంటి క్యాండిలే ఫస్ట్ పడ్డాయనుకోండి. ఆ ఫస్టే పోతున్నప్పుడు ఏమనిపిస్తదంటే, ఇంకొక అటెంప్ట్ అన్నా తీద్దాం. టైం ఉంది గదా! అప్పుడేమనుకున్నా అంటే వీక్లీ ఉంది గదా! అనేసి ఆలోచన ఎలా అయితే వస్తదో, 3:30 వరకు టైం ఉంది గదా! ఇప్పుడే ఒక 10 అవుతుంది గదా! 3:30 వరకు ఎటో ఒక సైడ్ పోదా. బిగినర్స్ యొక్క మైండ్‌సెట్ అలాగే ఉంటది. ఓకేనా? సో, అలా ఇంత టైం ఉంది గదా! ఇంత టైం గ్యాప్ ఉంది కాబట్టి కంపల్సరీ మూవ్‌మెంట్ ఇస్తది. మోస్ట్‌లీ ఎంత లేదన్నా ఒక 4-5 అవర్స్ ఉంది. 4, 5 అవర్స్‌లో అట్‌లీస్ట్ ఒక 50 పాయింట్స్ పెరగదా? 100 పాయింట్స్ పెరగదా? అనే ఒక ఆలోచన వస్తది గదా! సో, అదేం చేస్తదంటే మార్కెట్ ఇలా కన్సల్టేషన్ చేసుకుంటూ ఈ జోన్‌కొచ్చినాక ఏమనిపిత్తదంటే అట్‌లీస్ట్ క్యాపిటల్ అయినా సేవ్ అవుతే బాగుండేమో అనే ఇంటెన్షన్ వస్తది.
సో, ఇదేదో క్యాపిటల్ సేవింగ్ ఈడ చేసుకునే బదులు, ఈ బ్రోకరేజ్‌లు పెట్టుకునే బదులు, అదే ఇయాల ఒక్కరోజు అవాయిడ్ చేస్తే ఏమైతది? ప్రాబ్లమ్ ఏం లేదు గదా! ఇంకొకటి క్యాండిల్స్ గురించి ఇక్కడ డైలీ క్యాండిల్ ఉంది గదా! నిన్న అఫ్‌కోర్స్ యూట్యూబ్ ఛానల్‌లో అయినా లేకపోతే మీకున్న నాలెడ్జ్‌తోనే సపోర్ట్, రెసిస్టెన్స్, ప్యాటర్న్స్ ఏవైనా యూజ్ చేసి ఇన్ని పాయింట్స్ పెరుగుతదని మీరు అనుకుంటారు గదా! ఇవాళ అంటే మీరు పెట్టుకునే సపోర్ట్ రెసిస్టెంట్‌కి ఈ పాయింట్ రేంజ్‌లో పెడతారు. మీరెలా పెడతారంటే ఈ జోన్‌లో పెడతారు గదా! అలాంటప్పుడు మీరు అక్కడ ఒక 100 పాయింట్స్ ఎయిమ్ చేస్తున్నారు అనుకుందాం. అప్ సైడ్ అయినా, డౌన్ సైడ్ అయినా. సో, ఈ పాయింట్ రేంజ్‌కొస్తే కంపల్సరీ ఇక్కడి నుంచి రివర్స్ అవుతుంది. సో, ఇక్కడికి ఎళ్ళే వరకు మనకొక 100 పాయింట్స్ రేంజ్‌లో ఉందా అనుకుందాం. జనరల్‌గా చెప్తున్నా. ఒక 100 పాయింట్స్ రేంజ్‌లో ఉంది అని అనుకున్నప్పుడు, మీరు ఆ 100 పాయింట్స్ రేంజ్‌కి ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే మీకు బెనిఫిట్ ఒస్తది? ఇక్కడ దగ్గరగున్న ప్రైజే తీసుకోవాలి గదా! ఓకే. సో, అక్కడ దగ్గరున్న స్ట్రైక్ ఉంది గదా! ఆ స్ట్రైక్ ప్రైస్ ఎంతుందో ఒకసారి మీరు చూసారా ఎప్పుడన్నా? చాలా హెవీగా ఉంటది. కంపల్సరీగా ఉంటది. ఎక్స్‌పైరీ కాబట్టి ఇంక కొంచెం ఎక్కువ అగ్రెసివ్‌గానే ఉంటది. సో, అలాంటప్పుడు అంత క్యాపిటల్‌ని ఇక్కడ మీరెందుకు పెడుతున్నారు? వచ్చే 50 పాయింట్లకు, 40 పాయింట్ల కోసం మీరు హెవీ క్యాపిటల్‌ని ఇక్కడ యూజ్ చేయాల్సినంత నీడ్ ఏముంది? ఇవాళ ఒక్కరోజు చేయకపోతే ప్రాబ్లమ్ ఏంటి? ఎవ్రీడే ఖచ్చితంగా ట్రేడర్ అనేవాడు ఎవ్రీడే ఖచ్చితంగా ట్రేడింగ్ చేయాలా? రూల్ ఉందా ఎక్కడన్నా? లేదు గదా! హ్యాపీగా ఇప్పుడు సెన్సెక్స్‌ని వదిలేయండి. ఇవాళ ఎక్స్‌పైరీ కాబట్టి. బ్యాంక్ నిఫ్టీ ఉందిగా, నిఫ్టీ ఉందిగా. మరి ఇదొక్కటే ఆప్షన్ గాదు గదా! ఫిన్ నిఫ్టీ ఉందిగా. మరి ఇంకేం కనిపించట్లేదా? ఎక్స్‌పైరీ రోజు ఎక్స్‌పైరీ ఉన్న ఆ సెగ్మెంట్‌ని మాత్రం వదిలేయమని చెప్తాం. అంతేనా కాదా? వేరేయి ఉన్నాయి గదా సెగ్మెంట్స్ వాటి గురించి ఎళ్ళండి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు గదా! మనం అట్లా పోం. ఎక్స్‌పైరీ రోజు ఏంటి ప్రైజెస్ తగ్గుతాయి. కంపల్సరీగా చిన్న చిన్న అమౌంట్ అనిపిస్తది. అక్కడ మనం ఏం చేత్తాం? ఆ రూ. 10కి, రూ. 20కి దొరికే వాటిని మనం ఒక 2, 3 వేలు పెట్టుకుంటా అటు ఇటు పెడతాం. అవి అటు పోయినయి పోతాయి, ఇటు పోయినయి పోతాయి, అన్నీ పోతాయి. అవునా గదా! మరెందుకండి? అవసరమా? ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు అడగడం తప్పని అనట్లా. ఆ స్ట్రైక్ ప్రైస్ అనేది హెవీగా ఉంటది. ఓకేనా? ఆ స్ట్రైక్ ప్రైస్ ఎక్కువున్నప్పుడు మీరక్కడ తీయలేరు ప్రాఫిట్ అనేది. ఇది ఎవ్వరు చెప్పట్లా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు నేను ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తాను. చూడండి ఇవాల్టి మార్కెట్‌దే గది. ఇప్పుడు మనకిక్కడ ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ చూడండి మీరు. ఎంతుంది ఓపెనింగ్? 78,000 చేంజ్ గదా! ఓకే. చూడండి 15 మినిట్స్‌లో ఇది ఓపెనింగ్ గదా! మనకి 78,000. సో, 78,000 యొక్క కాల్ చెప్తున్నాను. న్యూట్రల్ పాజిటివ్ అయింది గదా! కొంచెం స్లైట్ మనకు పాజిటివ్‌లో ఉంది కాబట్టి, ఇక్కడ ఓపెనింగ్‌లో మనకెంతుందండి ఒకసారి మీరు చూడండి. 500 ఉంది. హై ఎంతుందండి? 578 ఉంది. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసి చెప్పండి. ఇదే క్యాండిల్‌లో 15 మినిట్స్ క్యాండిల్‌లో మీరు ఈ 500కి తీసుకొని ఎట్ ఎ టైమ్ 78లోనో లేకపోతే 50 పాయింట్స్ గెయిన్ చేయగలుగుతారా? నెక్స్ట్ క్యాండిల్ చూడండి. 558 హై. అవునా? ఓపెనింగ్ 517. లో వచ్చేసి 451. నెక్స్ట్ హై చూడండి 526. ఓపెనింగ్ 515. అంటే పాజిటివ్‌లో ఓపెన్ అయింది. ఓకే. న్యూట్రల్ పాజిటివ్‌లో. సో, అక్కడి నుంచి హై వచ్చేసి ఆ 15 మినిట్స్‌లోనే మనకి ఓన్లీ 78 పాయింట్స్ మాత్రమే పెరిగింది. ఓకేనా? సో, ఆ 78 పాయింట్స్‌ని కంపల్సరీగా మీరు ఈ అంటే ఈ 578కి వస్తదని మీరు సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తారా? అట్‌లీస్ట్ ఈ 500లో మీరొక 20-30 పాయింట్స్ గూడా మీరు గెయిన్ జేయలేరు. అన్ని పాయింట్స్ గూడా. ఎందుకంటే 15 మినిట్స్‌లో ఏం జెప్తామండి? 9:15కి ఓపెన్ అవ్వంగానే మనం కొని మనం అప్పటిదప్పుడే ఆ 15 మినిట్స్‌లో అమ్మేంత అంత ఫాస్ట్ మూవ్‌మెంట్‌ని తీసుకుంటామా? ఖచ్చితంగా తీసుకోలేము. ఇన్‌కేస్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళ గురించి నాకు తెలీదు. కానీ చాలా వరకైతే తీసుకోరు. 80-90% ఎవ్వరం తీసుకోలేము. ఓకేనా? సో, మార్కెట్ ఓపెన్ అయిన కాడ్నుంచి ఈ 78,000 కాలే ఈ క్లోజింగ్‌లో ఎక్కడికొచ్చింది? 198కొచ్చింది. మరెక్కడ పాజిటివ్ ఉందండి? మీరే చూడండి. స్ట్రైక్ ప్రైస్ అయితే ఇదే గదా! ఇప్పుడు మీకు నేను చెప్పిందైతే. ఓపెనింగ్ అది చూసే గదా! 78,000 చేంజ్ ఏమో ఉంది.
ఆ 78,000 చేంజ్ కాల్ని నేను తీసుకున్నాను. స్ట్రైకింగ్ చెప్తున్నాను. ఓకేనా? మీరు ఆ 50 పాయింట్స్‌ని మీరు 78,000 కాల్ అయితే మీకు ఇక్కడే 78 వచ్చిందంటే ఈవెన్ దీనికన్నా ఇంకొంచెం ఆహ్, కొంచెం తక్కువ కాల్ అనుకోండి. 78,100 అనుకోండి. అక్కడ చూడండి మీరు. ఇప్పుడు మనం 78,000 కాల్ తీసుకున్నాం. ఓకేనా? ఒక 100 చేంజ్‌లో. ఓపెనింగ్ ఇదే కదా! హై చూడండి 506 ఓపెనింగ్ 352 అర్థమవుతుందా? సో, 352లో ఓపెన్ అయింది. హై వచ్చేసి 506. ఓకే. ఇక్కడ కొంచెం పాయింట్స్ అనేది హెవీగా ఉందనుకుందాం. ఓకే. సో, అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ హైకెళ్ళిపోయిందా ఆ 15 మినిట్స్ తర్వాత? పోలేదు. అవునా గదా! డౌన్‌కే వచ్చేసింది గదా! కంప్లీట్‌గా ఇక్కడ మనకి. మరి ఇక్కడి నుంచి డౌన్‌కే వచ్చింది అంటే, మరి ఇక్కడ సెన్సెక్స్ చూడండి 78,199 అవునా? మనకిక్కడ పాజిటివ్‌గా అనిపిస్తుంది గదా! ప్లస్ 234 అనేసి. అంటే గ్రీన్‌లో ఉంది మన ఇండెక్స్ అనేది సెన్సెక్స్. మరి స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ప్రాఫిట్‌లో కనిపిస్తుంది? 915కి ఓపెన్ అయినప్పుడు 352లో ఉంది. హై 506కి వెళ్ళిపోయింది. మరి అక్కడి నుంచి మళ్ళీ పడతా ఎక్కడికి వచ్చింది ఆగింది? 98కి వచ్చింది. మరి మూవ్‌మెంట్ కూడా ఇవ్వాలి గదా! ఈ ఒక్క 15 మినిట్స్ క్యాండిల్‌లో ప్రాఫిట్ తీస్తారా మీరు? అవుద్దా అది? అవ్వదు గదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాండిల్స్‌ని అనలైజ్ చేసేటప్పుడు స్ట్రైక్స్‌ని చూడండి. వాటి యొక్క క్యాపిటల్ ఎంతుందనేది చూడండి. సో, ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలనుకుంటే బిగినర్స్ స్ట్రైక్ ప్రైస్‌ని చూడండి. ఓకేనా? మీరు ఇండెక్స్‌ని పట్టుకొని 78,199 ఉంది. ఒక 200 పాయింట్స్ అంటే ప్రాఫిటే ఉంది గదా! ఇవాళ తీసుకునే 200 అంటే ఈ 200 వరకు ప్రాఫిట్ తీయొచ్చు గదా! అనుకుంటారు. నిజంగా ఇక్కడ 200 పాయింట్స్ ప్రాఫిట్ కనిపిస్తుందా స్ట్రైక్‌లో మీరు చూస్తే? మరి? అఫ్‌కోర్స్ మీరు అనుకోవచ్చు. దోజి క్యాండిల్ కాబట్టి ఇలా అయింది మేడం. ఒకవేళ మంచి అగ్రెసివ్ క్యాండిల్ పడితే ప్రాఫిట్ రాకపోనా? అరే! అక్కడ 50, 50 చాయిస్‌కి వెళ్ళిపోయింది గదా! 50, 50 చాయిస్‌లో మీ క్యాపిటల్‌ని మీరక్కడ ఆహ్, సేఫ్ లేనట్టే గదా! మీకు మీ క్యాపిటల్ అనేది. అంత అన్‌సేఫ్‌గా మీరెందుకు ఇవాళ ఇన్వెస్ట్ చేయాలి? అంతేనా గదా! అందుకే నేను చెప్పేదేంటంటే క్యాండిల్స్ గురించి, లేపోతే సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి, ఈ ఇండెక్స్‌లు పక్కన పెట్టి, స్ట్రైక్ ప్రైస్ మీరు ఏ స్ట్రైక్ అయితే తీసుకుంటున్నారో, ఏ ప్రైస్‌లో బై చేయాలి? ఎన్ని పాయింట్స్ గెయిన్‌లో ప్రాఫిట్‌తోని మనం సెల్ చేయాలి? ఇవి గదా మనం తెలుసుకోవాలి. స్ట్రైకింగ్ చెప్పమనండి. ఇక్కడ పాయింట్స్ పెరిగాయి అంటే, ఇవి తీస్తాం. మేము గూడా చెప్తాము. చెప్పమండి. ఏముంది ఈ క్యాండిల్ ఉంది గదా! దీన్ని బట్టి మేము బేస్ చేసుకొని చెప్పాలంటే చెప్పలేమా? కానీ అది గాదు గదా! ఇంటెన్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాదిక్కడ. మేము గూడా చెప్పగలుగుతాం గదా! ఇక్కడ. ఈ ఎలాగో అగ్రెసివ్ క్యాండిల్ పడింది. అగ్రెసివ్ క్యాండిల్ పడింది కాబట్టి ఇందులో హాఫ్ క్వాంటిటీ వరకు పాసిబిలిటీ ఉంది. ఇక్కడ పెడతారు. 78,551 ఇక్కడికొచ్చిందా? లేదు. సో, మీరిక్కడ టార్గెట్ పెట్టేసుకొని ఒకవేళ దోజి క్యాండిల్ గాకుండా ఇలాంటి సపోర్ట్ రెసిస్టెన్స్ నమ్ముకుంటే ఇక్కడి వరకు రాకుండా రివర్స్ అయినప్పుడు మీ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే అంటే మీరు తీసుకున్న స్ట్రైక్ ఏదైతే ఉందో అక్కడ ప్రైస్ అయితే డౌన్ అయిపోతుంది గదా! మీరు స్టాప్ లాస్ హిట్ అయినట్టే గదా! మరి? అందుకే సేఫ్ సైడ్‌లో ఎప్పుడు గూడా ఒకటే డైరెక్షన్‌లో వెళ్ళొద్దు. వన్ వే అనేది మన లైఫ్‌కి ఎంత థ్రెట్ ఉంటుందో, స్టాక్ మార్కెట్‌లో కూడా వన్ డైరెక్షన్ అనేది మన క్యాపిటల్‌కి థ్రెట్ అన్నట్టే. ఓకేనా? సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్ట్రక్చర్స్‌ని ఈవెన్ నేను చెప్తున్నానని గాదు. ఎవరు చెప్పినా గూడా మీరు స్ట్రైక్ ప్రైజెస్‌ని జూడండి. వాటి గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వమనండి. ఇప్పుడు మీరు ఏ స్ట్రైక్‌లో ఇప్పుడు నేను ఒక 200 పాయింట్స్ తీసుకుందాము అనుకుంటారు గదా! నార్మల్‌గా చెప్తున్నా. 200 పాయింట్స్ అక్కడ మీకు కనిపిస్తుంది అని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, సో, ఇక్కడ నేను ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి? ఆ 200 పాయింట్స్‌కి నేనిక్కడ ఒక 500 పాయింట్స్ రేంజ్‌లో ఒక ప్రైస్ అంటే ఒక స్ట్రైక్‌ని నేను తీసుకుంటే, అదొక 550కా, 600కా వచ్చే వరకు చూడాలా? ఎంత టార్గెట్ పెట్టాలి సెల్ ఆర్డరు? ఇది చెప్పమనండి. ఓకేనా? అది ఇవాళ గాదు. అంటే ఇవాళ క్లోజింగ్ అయిపోయింది గదా! రేపు మార్కెట్‌లో ఏ స్ట్రైక్‌ని ఏ ప్రైస్‌లో తీసుకోవాలి? ఎక్కడ సెల్ ఆర్డర్ పెట్టాలనేది ఇది చెప్పమని చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? మీరు ఈ క్యాండిల్‌లను చూసుకుంటూ డేలోనో లేకపోతే వీక్లీలో చూసుకుంటూ నార్మల్‌గా ఇట్లా చేయాలి అంటే
ఇక్కడ మనకు ఈ సిగ్మెంట్ అంటే సారీ ఈ ఇండెక్స్‌లన్నీ గ్రీన్‌లోనే ఉంటాయి కావచ్చు. కానీ ఇక్కడ ఎవరైతే స్ట్రైక్స్ తీసుకున్నారో వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్ మాత్రం రెడ్‌లోనే ఉండిపోతాయి. ఓకేనా? సో, అందుకే నేను ఎస్పెషల్‌గా సెన్సెక్స్ అయినా, లేకపోతే బ్యాంక్ నిఫ్టీ అయినా, నిఫ్టీ అయినా ఎక్స్‌పైరీ రోజు ఎళ్ళకండి అనేసి నేను ఇప్పుడే కాదు, ఈవెన్ నా ఛానెల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి నేను అదే చెప్తున్నా. ఓకేనా? ఇంకొకటి మీరు అడగొచ్చు, మేడం మీరు మీ క్లయింట్స్ గూడా ఉన్నారు గదా! మీరు గూడా ఇవే చెప్తున్నారా వాళ్ళకంటే, లేదు. నేను క్లియర్‌గా వాళ్ళకి స్ట్రైక్ ప్రైస్ చెప్తాను. బయింగ్ ఎక్కడ చేయాలో చెప్తాను. దాని యొక్క సెల్ ఆర్డర్ ఏంటి అనేది క్లియర్‌గా మాదే ఉంటుంది. లాట్స్ అనేది వాళ్ళ క్యాపిటల్ మీద డిపెండ్ అయ్యి ఉంటది తప్పించి, వాళ్ళు వాళ్ళకి మేము ఏ కాల్ అయితే ఇస్తున్నామో దాంట్లో ఎంతో కొంత సమ్ ప్రాఫిట్ అనేది గెయిన్ అవ్వాలి. లేదు మరీ వరస్ట్ కేస్ అయితే ఎందుకంటే స్టాక్ మార్కెట్‌ని ప్రెడిక్ట్ చేయలేము గదా! సో, అంత అన్‌ప్రెడిక్ట్ అయినప్పుడు మేమేమనుకున్నామంటే క్యాపిటల్‌నైనా సేవ్ జేయాలి. ప్రాఫిట్ గురించి పక్కకు పెడితే క్యాపిటల్ అయినా సేవ్ అవ్వాలి అనే ఇంటెన్షన్‌లో మేమెళ్తాం. ఓకేనా? ఇవాళ నేను ఫస్ట్ అటెంప్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో చేశాను. ఓకేనా? అంటే ఇవాళ సెవెంత్. మరి 1 వీక్ ఈ 6 డేస్‌లో ఆపర్చునిటీ ఇవ్వలేదా మార్కెట్? ఇచ్చింది. అగ్రెసివ్ క్యాండిల్స్ పడ్డాయి గదా! చూడండి బ్యాంక్ నిఫ్టీ నిన్న మంచి అగ్రెసివ్ క్యాండిల్ పడింది. మొన్న మీడియంలో పడింది. అవునా గాదా? ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మార్కెట్. జనవరి 1 నుంచి. అవునా? సో, అక్కడి నుంచి మరి ఈ ఇప్పుడు మనకిక్కడ 5 క్యాండిల్స్ కనిపిస్తున్నాయి గదా! ఈ 5 క్యాండిల్స్‌లో అసలు మూవ్‌మెంట్ ఇవ్వలేదా? ఇచ్చింది. కాకపోతే అక్కడున్న ప్రైస్ యాక్షన్స్ ఉంటాయి చూసారా? బిగినర్స్ దగ్గర క్యాపిటల్ అనేది ఎక్కువుండదు. మినిమమ్ ఎంత లేదనుకున్నా గూడా పర్ 1 లాట్‌తోని రావాలన్నా గూడా మన స్ట్రైక్ ప్రైస్ ఉంటది చూసారా? అది హెవీ ఉంటది. ఓకేనా? 1500-2000 పాయింట్స్ రేంజ్‌లో ఉంటది. సో, అంత క్యాపిటల్‌ని వాళ్ళు ఒక 1 లాట్ తీసుకోవాలంటేనే మినిమమ్ 15,000-30,000 కావాలి. సో, ఒకవేళ 1,00,000, 2,00,000 అనుకోండి క్యాపిటలు. అలాంటి వాళ్ళకి ఇక్కడ 1 ఆర్ 2 అంటే 1 ఆర్ 2 లాట్స్ తీసుకోగానే మనీ అంతా స్టక్ అవుద్ది. ఓకేనా? వాళ్ళు నెక్స్ట్ అటెంప్ట్‌కి ఎళ్ళలేరు. సో, అందుకనేసే కొంచెం మన ఏంటి అంటే స్ట్రక్చర్స్‌లో పాయింట్స్ అనేది తగ్గాలి. తగ్గిన తర్వాత మినిమమ్ మనము 1000 నుంచి 1400, 1500 రేంజ్‌లో ఇస్తాం. ఇప్పుడు మనకు ఎక్స్‌పైరీ అనేది దగ్గరికి వస్తున్న కొద్దీ మనకు 1400, 1200, 1000, 800, 4000, 600 అలా మేమేంటంటే ఎక్స్‌పైరీ దగ్గరకు వస్తున్న కొద్దీ ఈ స్ట్రక్చర్స్‌లో మేమిచ్చే ప్రైజెస్ ఉంటాయి చూసినా అవి తగ్గించుకుంటూ వాటిని ఒక డైరెక్షన్‌లో మా స్ట్రక్చర్స్‌ని మేము డిపెండ్ అవ్వకుంటూ మేము ఇవ్వడం జరుగుతది. ఓకేనా? ఓకే. ఫైన్. మీరు ఇంత చెప్పినా మేము ఇంతే చేస్తాము. ఇలాగే చేస్తారు అందరూ అనుకుంటే అలా చేసిన వాళ్ళ దాంట్లో ఎంతో కొంతమంది కూడా ప్రాఫిట్ గెయిన్ చేయలేదు ఇప్పటివరకి. ఓకేనా? మన దాంట్లో రిటైలర్స్ ఇంత లాస్‌లో ఉండకపోవు గదా! అవన్నీ నిజంగా వర్కౌట్ అయితే. ఓకేనా? ఓకే. ఫైన్. ఇప్పుడు సెన్సెక్స్ వీక్లీ వైస్‌లో ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ మాట్లాడుకున్నాం గదా! సెన్సెక్స్ వీక్లీ వైస్‌లో ఏంటంటే సేమ్ మన లాస్ట్ వీక్ క్యాండిల్ ఉంది గదా! దాని యొక్క హై అండ్ లో అన్నమాట. ఈవెన్ మధ్య మధ్యలో ఇక్కడే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందా అంటే ఆల్రెడీ మీడియం క్యాండిల్ అనేది పడుతుంది. ఓకేనా? ఎటైనా ఒక సైడు లేదంటే కొంచెం దోజీ క్యాండిల్ అనేది మీడియం క్యాండిల్ నుంచి దోజీ క్యాండిల్ అన్నా పడాలి. లేదంటే ఎటన్నా ఒక సైడు బ్రేక్ జేయాలి. ఓకేనా? ఇవేనండి ఈ వీక్‌కి సంబంధించిన సెన్సెక్స్‌ది. మీరు చూడండి స్ట్రైక్ ప్రైజెస్ అనేది. కాపోతే ఏంటంటే ఇక్కడ నేర్పిస్తాను. అవి గూడా మేము ఎడ్యుకేషన్ పర్పస్‌లో మేము చెప్తాము. కాకపోతే అన్నీ ఒక్కసారి చెప్తే ఏంటంటే అర్థం గాదు. ఓకేనా? నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా నేర్చుకుంటేనే బావుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు 40% వరకు ఉంది గదా! ఆ 40% అనేది మంత్ మొత్తం మీరు ఆహ్, నేర్చుకోండి. మీకు కొంచెం క్లారిటీ వస్తది. ఓకేనా? సో, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్‌కెళ్దాం. నెక్స్ట్ లెవెల్‌కి. ఓకే. సో, ఇదండి మనకివాళ. అండ్ ఇవాళ కొంచెం ఎర్లీగానే వీడియో అనేది చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం పిల్లలు మళ్ళా వచ్చేసరికి వీడియో చేయడానికి అవ్వట్లేదు. సో, అందుకే నేను ఇప్పుడే వీడియో అనేది అప్‌లోడ్ చేస్తాను. కొంచెం టైం తీసుకొని. ఎనీవే మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. చాలా జెన్యూన్ కంటెంట్. మీరొక 1 వీక్ మీరు ట్రావెల్ అవ్వండి మీకు తెలుస్తది. ఓకేనా? లేదు మేము మీతోనే ట్రావెల్ అవుతాం ఎడ్యుకేషన్ పర్పస్‌లో కాకుండా అనేసి మీరు అనుకుంటే సమ్ క్యాపిటల్ ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్‌లో మన లింక్ కూడా ఉంది. వాట్సాప్ నెంబర్ ఉందండి. ఒకసారి మాట్లాడదాం. ఓకేనా? ఓకే. ఫైన్. థ్యాంక్ యూ. బై.